పరమందు సింహాసనాసీనుడైన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకొంచున్నాను. అందరికీ శుభోదయం. ఈ దినాన మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. ఆయన కృప యుగయుగములు నిలుచును. ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమున నిలుచును. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 18వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ పట్ల అనేకమైన ప్రణాళికలను కలిగి ఉన్న దేవుడు, నీ పట్ల ఉన్నతమైన ఉద్దేశములను కలిగి ఉన్న దేవుడు ఈ దినాన నీతో మాట్లాడుచూ ఉన్నారు. ఆయన కృప నీపై ఎట్టి రీతిగా ఉంటుంది అంటే యుగ యుగములు కూడా నీకు తోడై ఉంటుంది. ఆయన నీతి నీ పిల్ల పిల్ల తరముల వరకు కూడా నిలుస్తుంది. ఆయన నీతి ఏమిటి అనగా, ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గలవారి మీద. ఏమిటంటే, ఎవరైతే ఆయన యందలి భయముతోనూ భక్తితోనూ జీవిస్తారో, ఆయన కట్టడలను సక్రమముగా అనుసరిస్తూ వాటి నుండి వైదొలగిపోకుండా చాలా దేవునికి ఇష్టునిగా జీవించాలని ప్రయత్నము చేస్తూ అట్టి బ్రతుకును బ్రతుకగలుగుతారో వారి పట్ల దేవుడు అత్యంత కృపగలిగిన దేవుడై ఉన్నారు. వారికి దేవుడిచ్చే ఆశీర్వాదం ఎట్టి రీతిగా ఉంటుంది అంటే, పిల్ల పిల్ల తరముల వరకు కూడా వారు ఆనందముతోనూ ఆయుష్తోనూ ఆరోగ్యముతోనూ జీవిస్తారు. ఎందుకంటే ఈ దినాన్న నీ దేవాది దేవుడు నీకిస్తున్న వాగ్దానము, ఆయన ప్రత్యేకమైన వాక్కు. నీవు దేవుని యందలి భయముతోనూ భక్తితోనూ జీవించు. ఆయన కృప నీవెన్నంటి ఉండి నిన్ను నడిపిస్తోంది. అంత మాత్రమే కాదు, నీ భక్తి జీవితము వల్ల నీ పిల్ల పిల్ల తరముల వరకు కూడా దేవుని ప్రేమ వాత్సల్యత నీ పిల్లలకు, వారి పిల్లలకు ఎల్లవేళలా తోడై ఉండి ఆయన తన మహిమలో నుంచి సమస్త ఆశీర్వాదములను అనుగ్రహించి తన కృప చేత జీవింపచేస్తుంది. నేస్తమా, నీ భక్తి జీవితమే నీ పిల్లలకు నీవిచ్చే ఆస్తి. కనుక నీవు దేవుని యందలి భయముతోనూ భక్తితోనూ జీవించు. దేవుడు ఎల్లవేళలా తన ఆశీర్వాదములతో నీ కుటుంబమును నింపి నిన్ను నెమ్మది గలవానిగా జీవింపచేసి ఆనందమయమైన జీవితమును నీకు అనుగ్రహిస్తారు. దేవుడిచ్చిన పరిశుద్ధ వాక్కు నీ కొరకు ఆశీర్వదించబడుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. కరుణా వాత్సల్యత కలిగిన దేవుడా, మీ ఘనమైన పాదములకు, మీ ఘనమైన నామమునకు స్తుతులు సమర్పించుకొంచున్నాము. మీ బిడ్డకు మీరు ఇచ్చిన వాక్కును బట్టి ఎనలేని వందనములు నాయనా. ఈ దినాన్న మా ప్రియులందరినీ, వారి కుటుంబములను మీ దివ్యహస్తములకు అప్పగించుకొంచున్నాము. తండ్రి, అందరికీ కావాల్సిన ఆయురారోగ్యము, పరిపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుష్య, నెమ్మదిని ప్రసాదించండి. మీ శాంతి సమాధానంతో జీవింపచేయండి. తండ్రి, మేలులతో ప్రతి హృదయాన్ని తృప్తిపరచండి. కనుకరం కలిగిన దేవుడా నాయన, పరీక్షలు రాస్తున్న బిడ్డలకి ఆరోగ్యమును, ధైర్యమును ప్రసాదించండి. నాయన, పరీక్షా సమయంలో ప్రతి ప్రశ్నకు సరియైన సమాధానమును ఇన్ టైంలో రాసి ఉన్నతమైన విజయములు పొందుకుని కృపను మెండుగా అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాము. యవన కాలం అందున బిడ్డలకి సకాలంలో చక్కని ఉద్యోగములు, వివాహములు, గర్భఫలములు ప్రసాదించండి. నాయన బిడ్డ ఆశతో మీ తట్టు ఎదురు చూస్తూ ఉండగా ఆ బిడ్డ జీవితంలో నాయన మీరే మేలును అనుగ్రహించండి. దేవా, కార్యమును జరిగించండి తండ్రి. ఆ హృదయమును తృప్తిపరచండి తండ్రి. సహాయము చేయండి నాయన. మీ బిడ్డ జీవితంలో తండ్రి నాయన మీ మేలులతో హృదయమును తృప్తిపరిచి జీవింప చేయమని వేడుకుంటూ ఉన్నాము. కనికరము కలిగిన దేవుడా, మా ప్రియులు చేస్తున్న పనిపాట్లు, ఉద్యోగ విధులు, వ్యాపారములో తోడుగా ఉండి అభివృద్ధిని, ఆశీర్వాదమును కలిగి చేయండి తండ్రి. ప్రయాణములలో మీ దూతలను కాపుదలుగా ఉంచి నడిపించమని ఈ ప్రార్థన మా రక్షకుడును, మే ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్ఠ
శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. కరుణావాత్సల్యత కలిగిన దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములను గ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్. ఆమెన్. ఆమెన్.